ఒకసారి మీరు ఆలోచించండి. మీకు డబ్బు ఉండొచ్చు, పేరు ఉండొచ్చు, ప్రఖ్యాతులు ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు, స్థలాలు ఉండొచ్చు, మంచి భార్య ఉండొచ్చు, ఇంటి నిండా పిల్లలు ఉండొచ్చు. ప్రియులరా, బజార్లో బయలుదేరి వెళుతుంటే ఇక అందరూ సలాం అని చెప్పొచ్చు. మానవుడు మనశ్శాంతి లేక అల్లాడిపోతున్నాడు. శాంతి కోసం పరుగులు తీస్తున్నాడు, సమాధానం కోసం తీర్థయాత్రలకు వెళ్తున్నారు, సమాధానం కోసం విహారయాత్రకి వెళ్తున్నారు. అక్కడేమైనా సమాధానం ఉంటున్నారా? ప్రపంచం చుట్టొస్తాను సమాధానం దొరుకుతుందని తిరిగి వస్తున్నారు. అన్నపానాలు మానేసి కాషాయ బట్టలు కట్టుకొని కొంతమంది ఒంటి కాళ్ళ మీద ముళ్ళ చెప్పులు వేసుకొని నిలబడి తపస్సులు చేసి ధ్యానాలు చేసి సమాధానాన్ని సొంతం చేసుకుందాం అనుకుంటున్నారు. సమాధానం కలుగుతుందా ప్రియులారా? సన్యాసత్వాన్ని స్వీకరించి కట్టుకున్న భార్యని, కడుపును పుట్టిన పిల్లల్ని, తోడుపుట్టిన వాళ్ళందరూ వదిలేసి సన్యాసత్వాన్ని స్వీకరించుకొని కాళ్ళకు చెప్పులు లేకుండా బజార్లో తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనశ్శాంతి దొరికిందండి అంటే దాన్ని వెతుకుతున్నాను బాబు, ఇంకా దొరకలేదనే చెప్తారు వాళ్ళు. ప్రేమైన వారరా, బైబిల్ చెప్తుంది, ఎవని మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో వాడికి మాత్రమే పూర్ణ శాంతి దొరుకుతుంది. చెప్పలు కొడదాం అందరు గట్టి.